హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగాలం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక్కడ విందుగాలంకి లేదంటే మళ్ళీ వెళితే మేము ఎందుకు వచ్చేసానండి. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకీ ఏం చేస్తున్నాను ఏంటో చెప్పే ముందు ఒక 2 లైన్స్ నేను ఓన్గా పాడుతున్నానండి. నచ్చితే ప్లీజ్ సపోర్ట్. వారెవ ఏమి జ్యూసు అబ్బబ్బా భలే గుంది బాసు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ చూసారు కదా చిన్న రైస్ కుక్కరు, అది బుజ్జిది చాలా క్యూట్గా ఉంటుంది. మా కార్తిక్ చిన్నప్పుడు తీసుకున్నానండి. సో ఇంకా ఆ బౌల్లోకే నేను కొద్దిగా సేమియా ఉడక పెట్టేసుకున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. వయ్యారంగా ఉన్న వాటర్ మెలన్ తీసుకొని వావ్ అనిపించేలాగా జ్యూస్ ఐస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి. ఇంకా నేను ఆ సేమియాను ఉడకపెట్టుకునే లోపల మనం జ్యూస్ చేసేసుకుందామని వాటర్ మెలన్ ముక్కలుగా కట్ చేసి జ్యూసర్ జార్లోకి అయితే వేసేసి జయ్యమని తిప్పేసాను. జ్యూస్ అయిపోయింది. ఇంకా వడగట్టేసుకున్నాను. అందులోకి కొంచెం అంత బెల్లం వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఇంకా అందులోకి హాఫ్ సైజ్ అంతా లెమన్ పిండేసుకున్నాను. నిజంగా అట్లనే తాగేద్దామా అన్నంత టేస్ట్గా ఉంది. బట్ ఇంకా మా కార్తీక్ కూరుకోడు కదా అనేసి ఐస్ క్రీమ్ ట్రేస్ అయితే తీసేసుకున్నాను. అందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న సేమియా, కొద్దిగా వాటర్ మెలన్ జ్యూస్ అయితే మొత్తం వేసేసుకొని ఫిల్ చేసేసుకున్నాను. చేసేసి ఇంకా క్యాప్స్ అయితే క్లోజ్ చేసేసి డీప్ ఫ్రీజర్ కొంచెంసేపు పడుకోబెట్టేసాను. ఇంకా అది పొద్దున్నకి అయ్యే లోపల టైం పడుతుంది కదా, ఇలా మనం జ్యూస్ చేసేసుకుందామని గాజు గ్లాస్ అయితే ఒకటి తీసుకున్నాను. అందులోకి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న సేమియా కొద్దిగా వేసాను. అందులోకి ముందుగా నానబెట్టుకున్న సబ్జా వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా మనం రెడీ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్ అయితే మిక్స్ చేసేసాను అందులోకి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అనాల్సింది, అంతా బాగుంది. హెల్దీ అండ్ టేస్టీ జ్యూసు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నట్టు అడగడం మర్చిపోయానండి, సీజన్తో సంబంధం లేకుండా చల్లగా ఎప్పుడు పడితే అప్పుడు తాగే వాళ్ళు ఉన్నారన్న అలా ఉంటే కమెంట్ చేసేయండి. అలాగే మీరు చదువుకున్నప్పుడు ఫిజిక్స్లో పుచ్చకాయ నమూనాను నిందా కమెంట్ చేసేయండి. నేను చదువుకున్నప్పుడు ఉన్నిందండి. థ్యాంక్ యూ అండి. బాయ్.